దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే, రాసినటువంటి దావీదు గారు దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నా దోషమును నా పాపమును నేను కప్పుకొనకుండా దాచిపెట్టకుండా నీ సన్నిధిలో నా పాప దోషమును ఒప్పుకొంటిని. నీ సన్నిధిలో నా అతిక్రమములను నేను ఒప్పుకొంటిని. దేవుడికి బిడ్డలారా, ఎవరి జీవితంలో అయితే పాపములైన దోషములైన అతిక్రమములైన ఇక దేవునికి విరోధమైనటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా మనము ఆయన పాద సన్నిధికి వచ్చి ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాప దోషములను కలవరి శిలువలో కార్చినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత పరిహరిస్తాడని ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము కూడా గుర్తించాలి. తెలుసో తెలియకో, చిన్నవారైనా పెద్దవారైనా, తెలుసో తెలియకో కొన్ని తప్పిదములు, కొన్ని పాపములు, కొన్ని దోషములు, కొన్ని అతిక్రమములు మన జీవితంలో మనము చేయగలుగుతూ ఉంటాం. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. అయితే మనము తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే, పాపము పాపమే. అది మనము దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకొని గుర్తించి ఏం చేయాలంటే, ఆయన పాదాల దగ్గరికి వచ్చి కప్పుకోకుండా మనము ఆయన పాద సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పుకుంటే మన పాపములు పరిహరించబడతాయి. ఒప్పుకుంటే మన దోషములు యేసయ్య తుడిచివేస్తాడు. ఒప్పుకుంటే మన అతిక్రమములు ఆయన తొలగిస్తాడని ప్రభు యొక్క సన్నిధిలో మనము